సార్ ఇంకొకటి నేను రీసెంట్‌గా పేపర్‌లో చూసాను. సార్. సెక్స్ చేస్తుండగా మధ్యలో గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి అని చూసాను. అవును. అవును. నిజంగా అంటే సెక్స్ వల్ల గుండెపోటా? యాహ్! లేదంటే సెక్స్ చేస్తుండగా గుండెపోటొచ్చిందా? అంటే ఇది సార్ ఎట్లా అంటే కార్డియాక్ యాక్టివిటీ పెరుగుతది కాబట్టి ఓకే. గుండె గుండె నొప్పి గాని, ఇప్పుడు హార్ట్ అటాక్ గాని వచ్చిందని మనం అనుకోవచ్చు. అచ్చా! కానీ నార్మల్లీ సెక్స్ చేస్తే ఎటువంటి సమస్య రాదు. ఓకే. చాలా వరకు పేపర్స్‌లలో సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ బైపాస్ ఓకే. అయిన వాళ్ళు కానీ, స్టెంటింగ్ అయినా కానీ ఓకే. సెక్స్ చేసుకోవచ్చు. సెక్స్ చేయడం వల్ల ఇంకా బ్లడ్ ఫ్లో మంచిగా ఇంప్రూవ్ అయితుంది. ఓకే. ఈ హార్ట్ అటాక్ అనేది యాక్సిడెంటల్‌గా ఆ టైంలో వచ్చిందే తప్ప యాస్ సచ్ సెక్స్ చేయడం వల్ల రాదు. రైట్. ఓకే. 100% సెక్స్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇది ఓకే. నేను చెప్పే మాట కాదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రీసెంట్‌గా చేసిన రీసెర్చ్‌లో పేపర్ పబ్లిష్ చేశారు వాళ్ళు. ఓకే. ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంక్లూడింగ్ డయాబెటిస్ కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తది. కంట్రోల్‌లోకొచ్చేస్తది. అంతే కదా! అంత అతి పెద్ద వ్యాయామం అది. ఎక్సర్సైజ్ ప్లస్ యెస్. మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి సార్. కరెక్ట్. కరెక్ట్. మనం ఒక్క అవును. ప్రాపర్ సెక్స్ చేసినప్పుడు మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ ఎక్సలెంట్ బెనిఫిట్ పేషెంట్‌కి. ఒక మంచి మాట అన్నారు. ప్రాపర్ సెక్స్ అన్నారు. అవును. కెన్ యూ డిఫైన్ సార్? నాకు ఇప్పటికి అర్థం కాలే. ప్రాపర్ సెక్స్ అంటే. సో చాలా మంది అనుకుంటారు సార్ సెక్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఎగ్జాక్ట్‌లీ. చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ థాట్. ఓకే. ఇద్దరు మనుషులు హ్యాపీగా సాటిస్ఫైడ్‌గా 1 మినిట్ చేసినా అది కరెక్టే సార్. సూపర్. ఓకే. నార్మల్ బుక్స్ ప్రకారం చెప్తా. 3 మినిట్స్ ఈస్ ది వెరీ గుడ్ టైమ్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ వావ్! ఓకే. ఆర్ 20 స్ట్రోక్స్. ఓకే. ఎనీథింగ్ అబౌట్ 20 స్ట్రోక్స్ ఈస్ నార్మల్ ఓకే. ఆర్ ఎనీథింగ్ అబౌట్ 3 మినిట్స్ కంటే ఎక్కువ చేస్తే అది నార్మలే. ఓకే. అంటే చాలా మంది అమ్మాయిలు కూడా వాళ్ళు విన్న దగ్గరనే సరే ఉండొచ్చు. 3 మినిట్స్‌లో ఫోర్ ప్లే కూడా ఉంటుందా? లేదంటే అది వేరు ఇది వేరా? అంటే అగైన్ యూ టేక్ అదే సార్ ఇప్పుడు 3 మినిట్స్ ఫోర్ ప్లే దీని ఫోర్ ప్లే పీరియడ్ కాదు. రైట్. ఓకే. దీన్ని ఇంటర్ కోర్స్ లాటెన్సీ టైమ్ అంటాం. అంటే ఇంటర్ అచ్చా! వెజైనల్ అంటే ఓకే. ఓకే. ఒక్కసారి ఆ! యోనిలోకి పోయిన తర్వాత 3 మినిట్స్ ఈజ్ గుడ్ టైమ్. గుడ్ టైమ్. అంటే నార్మల్ టైమ్. రైట్. తక్కువున్నా పర్లేదు. ఆ! 20 స్ట్రోక్స్ అయినా సార్ సాటిస్ఫాక్షన్ సార్. ఎట్ అది. ద ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ మైండ్‌తోని చేయాలి. అంటే ఒక పర్సన్ యాక్టివ్ ఉండి ఇంకో పర్సన్ యాక్టివ్ ఉండడం కూడా వేస్ట్ సార్. అది కూడా వేస్ట్. మీరు ఒక మాట పోయిన ఇంటర్వ్యూలో అవును. చెప్పారు. అవును. 90% వుమెన్‌కి ఆర్గాజం అవ్వదు. 100%. దే యాక్ట్ అవును. అవును. అని అవును. చెప్పారు. అవునవును. అది నిజమే సార్. అవునా? ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఆ జీ స్పాట్ ప్రెజెంటేషన్ మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంటది. ఓకే. ఆ యోని దగ్గర కింది లెవెల్స్‌లో ఉన్న వాళ్ళకి ఆర్గాజమ్స్ ఈజీగా అయితాయి. అచ్చా! కానీ 90% అక్కడ ఉండదు. ఓకే. అది ప్రాబ్లమ్. సో ప్రతి అమ్మాయి ఏమనుకుంటారంటే అరే సెక్స్ ఎంత చేసినా నాకు వస్తలేదు. దీన్ని అవును. చేసి ఏం లాభం అని ఒకళ్ళు అవును. అనుకుంటారు. అవును. మా ఆయనకి పొటెన్సీ లేదని ఇంకొకళ్ళు అనుకుంటారు. సో వీళ్ళందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లైక్ థాట్. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ వస్తుందనే కంపల్షన్ లేదు. లేదు. ఇది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. సో హ్మ్. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆర్గాజమ్స్ రావడానికి. ఓకే. డెఫినెట్‌లీ మంచి లిటరేచర్ ఉంది. డెఫినెట్‌లీ వాళ్ళు దానికి హెల్ప్ చేసుకోవచ్చు వాళ్ళు. సూపర్. యాహ్! సార్ ఇంకొక చిన్న మిత్, అంటే మిత్తో ఏమో తెలీదు గానీ, ఆ! అన్నం తిన్న వెంటనే సెక్స్ చేయకూడదనేది ఒకటి విన్నాను. అంటే దీంట్లో లాజికల్‌గా అంటే సార్ ఉందా ఏమన్నా? ఆ! హెవీ ఫుడ్ ఓకే. ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ఎనర్జీ సరిపోదేమో అని. ఓకే. అది దట్ కుడ్ బి లేదంటే ద బీపీ రీజన్. పెరుగుతది. నాన్‌సెన్స్. హార్ట్ అసలు తిన్న వెంటనే 100% నో. షుగర్ నథింగ్. లెవెల్స్ పెరుగుతది. అబ్సల్యూట్లీ నో. అబ్సల్యూట్లీ అవునా? నో. ఆ! 100%. ఓకే. అట్లాంటిది ఎక్కడ దానిపైన లాజికల్‌గా థింకింగ్ లేదు. ఎందుకు ఓకే. హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ కాంపోనెంట్ అంతా మన పొట్ట పైన అవును. డైజెస్ట్ చేయనీకి ఉంటది కాబట్టి, అవును. ప్లస్ అపోజిట్ పార్ట్నర్‌కి ఇరిటేషన్ అయితది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాం సార్. హెవీ ఓకే. ఫుడ్ తీసుకోవడం అట్‌లీస్ట్ 1 అవర్. ఓకే. తినంగానే సెక్స్ చేయడం, అచ్చచ్చా! ఆ మూడ్‌లోకి రావడానికి కూడా దే నీడ్ సమ్ టైమ్. కరెక్ట్. ఫుడ్ తినంగానే అది ఫస్ట్ మన బాడీ అంతా దాన్ని అది అరిగించుకోవడం ఆ గురించి పనిలో ఉంటే ఆలోచన నువ్వు ఉంటది. ఇంకో పని చెప్తే అది కంగారు పడుతది బాడీ. అంటే అన్నెసెసరీ. ఇట్స్ అవును. అబ్సల్యూట్‌లీ అన్నెసెసరీ. ఓకే. ఇంకో చాలా మంది ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. మందు తాగంగానే మేము సెక్షువల్లీ కింగ్స్ అని కింగ్ అనుకుంటారు. అయిపోతాను. అవును. అది అపోజిట్ సార్. ఇంకా వాళ్ళు మందు లేకుండా ఇంకెక్కువ బెటర్ సెక్స్ చేయగలుగుతారు. కానీ తెలీదు. వాళ్ళ మైండ్‌కి అప్పుడు మేము చాలా బాగా చేస్తున్నాం అవును. అనుకుంటారు. కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ అడిగితే అదొక చెప్తది. భయం ఉంటదేమో కదా ఆ! సార్? అంటే మందాడం వెనుక నాకు అర్థమైంది ఏంటంటే, హ్మ్. మనం బాగా చేయలేకపోతామేమో, హ్మ్. తాగితే బ్రహ్మాండంగా చేస్తామేమో. అట్లా సార్ అంటే లిటరేచర్‌లో కూడా ఒకటుంది దీంట్లో. హ్మ్. ఏందంటే కొంతమందిలో ఈ భయం మీరన్నారు గదా! అవును. ఆ భయం తగ్గి సెక్స్ బెటర్‌గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఉన్నారు. ఓహ్! కానీ 90% ఇది అపోజిట్ వే జరుగుతుంది. ఓకే. తాగి సెక్స్ చేయడం వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. ఓకే. యాహ్!
పర్ఫామ్ చేయలేక అపోజిట్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అయిపోవడం వెరీ ఓకే. కామన్ ఓకే. చూస్తాం. Yeah. సార్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ అదేంటంటే Yeah. నిద్రలో సెక్స్ చేయడం అనేది ఒకటి. Ah, మొన్న ఒక కేసు వచ్చింది. ఏంటంటే రేప్ కేసు పెట్టారు ah, అతని మీద. ah, కానీ అతను నిజంగా చేయలేదు. తనకు తెలిసి చేయలే. ah. నిద్రలో సెక్స్ చేశాడు అతను. ఇలాంటి ఒక జబ్బు ఉంటుందా నిద్రలో సెక్స్ చేయడం అనేది? యాజ్ సచ్ ఇట్లా ఎక్కడైతే నేను మెడికల్ టెర్మినాలజీ అయితే చూడలేదు సార్. అవునా? ఇట్ కుడ్ బి అన్ప్రొవోక్డ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పక్కన ఇద్దరు కలిసి ఉన్నారు, కన్సెన్షువల్ గా సెక్స్ జరుగుతుంది అని విన్నాను తప్ప ఆ. నిద్రలోకి లేచి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం అయితే నాకు తెలిసి అంటే నిద్రలో నడవడం లాగా నిద్రలో సెక్స్ చేయడం. సార్ అది అట్లాంటి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే చాలా మంది అంటారు అంగం తీసి అట్లా ఒక ప్రాపర్ సినేరియో లేకుంటే Okay. ఎవరికి ఎరెక్షన్స్ రావు సార్. ఓకే. ఇది కూడా చాలా ఇది అనిపిస్తుంది నాకు. ఇట్లా రేప్స్ కూడా అవును. అసలు సడన్ గా వీళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, కానీ రేప్స్ లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. సైకిక్ ఆ మూడ్ లో mood లో ఉంటారు ఉండే కాబట్టి అట్లా. వాళ్ళు. డెఫినెట్ ఉండొచ్చు సార్ అది. ఓకే. కానీ బట్ ఇదైతే లేదు. ఇదైతే కష్టం. అసలు నాట్ పాసిబుల్, ఓకే. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సూపర్. Yeah. రైట్. ఇంకొకటి సార్, సుంతి చేయించుకుంటే సెక్స్ బాగా చేయొచ్చు అని ఒక నమ్మకం చాలా మందిలో. అంటే అది ముస్లిమ్స్ కదా, హిందువులు కూడా ఈ మధ్య ఆ ముందుండే అంగం అది చర్మాన్ని కట్ చేయించుకుంటున్నారని విన్నా. నిజమా సార్ అది? 100% దానికి సైంటిఫికల్లీ బ్యాకింగ్ ఉందండి. Okay. ఎందుకంటే చాలా మందిలో ఉండేది ఏంటంటే అంగం పైన సెన్సిటివిటీ సమస్య చాలా మందిలో ఉంటుంది. ఓకే. దానివల్ల యోనిలోకి పెట్టగానే ఆ సెన్సిటివిటీ వల్ల త్వరగా అవుట్ అయిపోతుంటుంది. ఓకే. అదే స్తుంతి చేసిన వాళ్ళలో ఈ పైన ఉన్న సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఓహో. దానివల్ల వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు. ఓకే. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో పినల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం నుంచి కంప్లీట్గా బయటపడతారు. ఓ మై గాడ్. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో స్తుంతి వేసుకోవడం చాలా మంచిది, చాలా సేఫ్ కూడా. ఓకే. అది నేను చాలా మందికి చెప్తాను, ఎంకరేజ్ అచ్చా, చేస్తాను. అవునా? చాలా వెరీ కామన్ గా ఎంకరేజ్ నేను ఇది చేస్తాను. చాలా అబ్నార్మల్ థింగ్ ఏమో అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ హెల్దీ సార్, అబ్సల్యూట్లీ హెల్దీ. సార్ ఇంకొకటి, కొంతమందికి సెక్స్ చాలా దూరంగా ఉంటారు, ఎక్కువ కాలం దూరంగా ఉంటాడు, చేయలేం అంటే కుదరదు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండడం, భయము, వాడెవర్. దీనివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా సార్? సో ఎక్కువ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్, దూరం ఉండడం వల్ల ఈ గ్యాప్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అచ్చా. ఓకే. 100%. ఎందుకంటే సైకలాజికల్గా వీళ్ళు చాలా దెబ్బతినిపోయి ఉంటారు. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ ఇదే సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అచ్చా. ఎందుకంటే okay. నేను ఇప్పుడు ఎట్లయిపోతుంది, ఒక్కసారి నాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకోండి, పర్ఫామ్ చేస్తే మళ్ళీ అవ్వకపోతే నా వైఫ్ ఏమనుకుంటుంది అని ఒక బాధ, అవును. ఆమె సెక్షువల్లీ సాటిస్ఫై కాకపోతే అని ఇంకొక థాట్ ప్రాసెస్, అవును. ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి సార్. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ సెక్షువల్లీ యాక్టివ్ ఉండడమే బెటర్ సార్. ఓకే. అందుకే చాలా మంది ఇంటికి రావడానికి భయపడుతుంటారు రాత్రి. అలా ఫ్రెండ్స్ తో కాలక్షేపం తీసుకుంటారు. చాలా మంది అదే సార్, 99% సమస్యలు ఉండవు సార్. ఉండదు యాక్చువల్గా. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. సైకలాజికల్. కరెక్ట్. నేను ఫెయిల్ అవుతానేమో అనే భయంతో చెయ్యరు. అవును. సరే, ఇది ప్రతి మగవాళ్ళలో ఉంటుంది సార్. అవును. నో వన్ ఇస్ లెస్. ఎస్ ఎస్. మీ లైఫ్ లో, నా లైఫ్ లో కూడా అందరి life లో డెఫినెట్లీ జరిగే అవును, ఉంటుంది. అవును, అవును, అరే ఈ 100%. రోజు నేను పర్ఫామ్ చేయలేకపోతే నా వైఫ్ ఏమనుకుంటుందో. బాగా అలసిపోయి వచ్చినప్పుడు డెఫినెట్లీ చేయాల్సి వస్తే తొందరగా అవుట్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఇష్యూస్. నిజంగానే. అవును. ఇంకోటి వెరీ కామన్ గా సార్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళైతే ఇది విపరీతంగా ఉంటుంది. ఓకే. అంటే చాలా ఇప్పుడు ఫీమేల్ ఇవాళ గైనకాలజిస్ట్ దగ్గర పోతారు, అరే ఈ రోజు మీరు కలవండి, మీకు ఫాలికల్ బాగా డెవలప్ అయింది, ఈ రోజు రప్చర్ అవ్వచ్చు, మీరు ఈ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటారు. వైఫ్ కి చెప్పేస్తుంది, హస్బెండ్ కి ఇంటికి రాగానే ఈ రోజు మనం పర్ఫామ్ చేయాలి అని అంటారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది సార్ చాలా. ఓకే. ఇదితో ఎరెక్షన్ ప్రాబ్లం అనుకొని చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిన కేసెస్ నేను చూస్తాను. సీరియస్ గా. అంటే ఆ రోజు పర్ఫామ్ చేయలేకపోతే వైఫ్ ఏమో ఈయనకి ఏదో పొటెన్సీ ఇష్యూస్ వచ్చినాయి, ఓకే. ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మైండ్ లో వాళ్ళకి. ఓకే. ఓకే. సో నేను ఎప్పుడు కూడా నాకు ఏ కాన్ఫరెన్స్ పోయినా కానీ, నేను ఏ పెద్ద కాన్ఫరెన్స్ టాక్స్ ఇచ్చినా కానీ చెప్తాను, కొద్దిగా హస్బెండ్ సైడ్ కూడా మీరు ఆలోచించండి. రైట్. మీరు అట్లా టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్పేసరికి వాళ్ళు టెన్షన్లోకి వెళ్ళిపోతారు. అంతే కదా. సరే వాళ్ళకు కూడా కొద్ది సపోర్ట్, ఒక మెడిసిన్ యాడ్ చేయండి. ఇన్ని మెడిసిన్స్ పెడతారు, ఒక్క టాబ్లెట్ హస్బెండ్కి ఇవ్వండి. సో దానివల్ల వాళ్ళ ఎరెక్షన్స్ బెటర్గా ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. కరెక్ట్. లేకపోతే వాళ్ళని మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నెసెసరీగా. అవును. సో టైమ్డ్ ఇంటర్ కోర్స్కి ఆల్వేస్ భయపడొద్దు ఎవరు కూడా. టైమ్డ్ ఇంటర్ కోర్స్ ప్రతి మగవాడికి జరిగే ప్రాబ్లం ఏది. సూపర్. సో సింపుల్గా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు ఆ ఎరెక్షన్, ఆ టైంలో ఎరెక్షన్స్కి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సూపర్.